అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను వెయిట్ లాస్ గురించి అయితే ట్రై చేస్తున్నాను కదా. ఈరోజు ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే అయితే నేను ఒక డ్రింక్ తయారు చేసుకొని తాగేసానంటే ఈ డ్రింక్ తాగుతూనే చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా చేసేసాను. ఇప్పుడు మీకు అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు నేనైతే నీళ్ళు కాచుకోవడానికి ఒక చిన్న గిన్నె అయితే తీసుకున్నానండి. ఒక పావు లీటర్ వరకు మనం నీళ్ళు కాచుకునేలాగా గిన్నె అయితే తీసుకోవాలి. నేనైతే అన్నీ తాగుతాను, పావు లీటర్ తాగుతాను. మీరు ఒకవేళ అన్నీ తాగలేకపోతే ఒక టీ కప్పు మైనైనా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జీలకర్ర అండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, అలాగే కొద్దిగా వాము, కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు నేను చూపించాను కదా, వాము కొంచెం తగ్గించుకోండి, అలాగే సోంపు. ఈ మూడు కలిపి బాగా మంచి కలర్ వచ్చే వరకు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగితేనే ఆ వాటర్ అనేవి మనం తాగినప్పుడు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నేను నెక్స్ట్ టైం వచ్చేసి ఇవన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను. అలా మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట పౌడర్ చేసుకుంటే. ఈ విధంగా మరిగాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక గ్లాస్లో పోసుకుందాం. ఈ గ్లాస్ వచ్చేసి పావు లీటర్ వరకు ఉంటుందండి. ఇప్పుడు ఇవి మరగబెట్టాం కదా, సోంపు, జీలకర్ర, వాము అవంతా ఉంది కదా, ఒక్కసారికే దాని పవర్ అంతా పోదనమాట, ఇంకా ఉంటుంది. నేను మళ్ళీ తాగాలనిపించినప్పుడు ఒక టీ కప్పు వరకు మరగబెట్టుకొని అయితే తాగుతాను. నేనైతే కొంచెమే సాల్ట్ అంటే గడ్డ ఉప్పు వేసుకుంటున్నాను. మరీ చప్పగా ఉంటాయి అన్నమాట. నేను కలపట్లేదు, అది అడుగున ఉండిపోతుంది, మనకు పైకి అంతా ఏమి రాదు. మరీ చప్పగా లేకుండా ఉంటుందండి. మీరు చప్పగైనా తాగగలుగుతారంటే తాగండి. నేనైతే ఈరోజు కలపలేదు కాబట్టి, మొన్న చేసుకున్నప్పుడు కలిపాను, అప్పుడు కొంచెం సాల్ట్గా అట్లాగా ఉన్నదనమాట. ఈరోజు కలపకుండా అది అడుగున ఉండిపోయింది. అలా స్లోగా తాగుతూ ఉన్నాను. చప్పగా ఉందన్నమాట. ఉప్పు అనేది అసలు తెలియట్లేదు. అది లాస్ట్లో ఇంకా కొంచెం వాటర్ మిగిలినప్పుడు అడుగున ఉండిపోయింది కదా, అది కొంచెం ఉప్పు కసంగా అనిపించింది. ఈ విధంగా నేను ఇంకా వాటర్ అయితే అంటే మరీ వేడిగా కాకుండా మరీ చల్లారిపోనివ్వకండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగండి. అవి బాగా వేడిగా ఉన్నాయి కదా, అసలు కొంచెం తాగంగానే చెమటలు ఎలా వచ్చేసాయో, అవి వేడిగా ఉన్నాయి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు సరే ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పేసి నేను ఇట్లా చిన్న చిన్నవి మన బాడీని ప్రిపేర్ చేసుకోవడం అనమాట. ఒక చిన్న చిన్న ఎక్సర్సైజులు మనము ఫస్ట్ రోజు గెంతడము, ఎగరడము ఇట్లాంటివన్నీ అస్సలు చేయొద్దండి. ఎక్కువగా చేయొద్దు ఎక్సర్సైజులు. స్టార్టింగ్లో ఏంటంటే జస్ట్ మూమెంట్స్ చేసుకోవాలి అంతే, చేతులు కాళ్ళు కదిలించడం అట్లా చేసుకోవాలి. కానీ ఎగరడాలు, గెంతడాలు అవన్నీ చేసుకున్నాం అనుకోండి, చాలా రిస్క్ అవుతుంది మనకే, అంటే పెయిన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా రెండో రోజుకు మన బాడీ సహకరించదు. మనం ఫస్ట్ రోజే కొంచెం చిన్న చిన్న మూమెంట్స్ అండి చేసామంటే మన బాడీ అనేది మనం చెప్పినట్లుగా వింటుంది. వెన్నెముక్క మనకేంటంటే నిటారుగా ఇట్లా కూర్చున్నప్పుడు సడన్గా ఇట్లా డౌన్ అయిపోతూ ఉంటుంది, అట్లా అలవాటు అయిపోద్ది మనకి. కానీ వీలైనంత వరకు నిటారుగా పెట్టుకొని కూర్చునేలాగానే ట్రై చేయాలి. ఇలా మనం కింద కుదేసుకొని కూర్చుంటుంటాం కదా వెన్నెముకను, అలా కాకుండా మనం స్ట్రైట్గా పెట్టుకొని కూర్చున్నామంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది. నేను ఆ వేడి నీళ్ళు, ఆ నీళ్ళు కొంచెం చల్లారేంత వరకు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేశానండి. ఇవి చేయడం వల్ల రోజంతా కూడా బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది, మనకు చాలా హుషారుగా ఉంటుంది అనమాట. పని కూడా బాగా చేసుకుంటాం, అలసట లేకుండా చేసుకుంటాం. అది నా ఓన్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే బద్దకిచ్చి ఇవన్నీ చేయం, కానీ ఇది చేసినప్పుడు బాడీ నాకు చాలా రిలాక్స్గా ఉంటుంది. ఎంత పని చేసినా సరే అలసట అనేది అస్సలు ఉండదన్నమాట. ఈ నెక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా చాలా బాగా పనిచేసిందండి నాకు. ఈ మధ్య నాకు ఈ ఇంట్లో పనులు అట్లా కొంచెం బద్ధకం కూడా ఎక్కువైపోయి చేయలేకపోతున్నాను. బద్ధకం ఎందుకు వస్తుందంటే ఓవర్ వెయిట్ అయిపోయి కూడా మనకు బద్ధకం అనేది కూడా వస్తుంది, దానివల్ల కూడా ప్రాబ్లం అయితే ఉంటుంది. అందువల్ల ఇట్లా చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఉంటేనే మన బాడీ అనేది మన కంట్రోల్లో ఉంటుందండి. లేకపోతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అని, పీసీఓడి అని, ఇంకా రకరకాలవన్నీ మనల్ని వెంటాడుతూ వచ్చేస్తాయి. ఈ జబ్బులన్నీ కూడా మనం ఇప్పటికైనా మేలుకొని కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించుకుంటే బెటర్ అండి. ఇంకా ముందు అయితే మనం అసలు మన పనులు కూడా మనం చేసుకోలేకపోతామన్నమాట. ఇది నేను ఫస్ట్ డే అండి. ఇంకా ఇలా వాటర్ తాగుతూ చిన్న చిన్నవి ఎక్సర్సైజులు అయితే చేశాను. మెయిన్ ఏంటంటే మనం పైన కూర్చోకుండా కింద కూర్చుంటేనే బెటర్. వాటర్ తాగేటప్పుడు కానీ, అన్నం తినేటప్పుడు కానీ, టీవీ చూసేటప్పుడు కానీ, అలాగే కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఎక్కువ కిచెన్ కౌంటర్ దగ్గర నిలబడి కట్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా కింద కూర్చొనే వచ్చి కట్ చేసుకోవడం కానీ అట్లా చేస్తే కొంచెం మన బాడీ అనేది బెండ్ అవుతూ ఉంటుంది అనమాట. వంగడం, లేయడం, ఇట్లా కూర్చోవడం, ఇట్లా మనకు తెలియకుండానే కొన్ని ఎక్సర్సైజులు చేసేస్తామన్నమాట. ఇలా నేను వాటర్ తాగుతూనే చేస్తున్నానండి. ఒక కాలు చాపుకోవడం, ఒక కాలు ముడుచుకోవడం,
అలాగే ఇప్పుడు మనము లెఫ్ట్ లెగ్ తీసేసిన తర్వాత మళ్ళీ రైట్ లెగ్ ఇలా ముడుచుకోవడము, ఇలా చాపుకోవడము, అట్లా చిన్న చిన్న మూమెంట్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే మన అప్పటి వరకు మజిల్స్ అన్నీ పట్టేసి ఉంటాయి కదా, అవన్నీ కూడా కొంచెం ఫ్రీ అవుతాయి అన్నమాట. ఫ్రీ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఉంటుంది. మనం ఈ వాటర్ తాగిన తర్వాత రిలాక్స్గా ఒక 10 నిమిషాలైనా కూర్చోండి. అలాగే లేచి ఎగరడాలు గెంతడాలు అవన్నీ చేయొద్దు. ఇట్లా అయినా కూర్చోండి. లేదంటే స్లో వాక్ అనమాట. అంటే నిదానంగా ఇంట్లోనే ఇట్లా అడుగులు వేస్తూ నడవడం అన్న చేయొచ్చు. ఇప్పుడు నేను మార్నింగ్ వాటర్ అయితే అయిపోయింది కదండి. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే తింటాను. కంపల్సరీగా తింటానండి. ఈ మధ్య అసలు టిఫిన్ అనేది మానేశాను. అలా టిఫిన్ తినకపోవడం కూడా పెద్ద ప్రాబ్లం అండి. అందువల్లే కూడా మనం వెయిట్ అనేది కూడా పెరుగుతూ ఉంటాము. ఇక్కడ నేనైతే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇంకా ఈ ఉప్మాకు వచ్చేసి ఉల్లిపాయ, టమాటా, అల్లం ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసి వేసాను. అలాగే రవ్వ అయితే దొడ్డు రవ్వ అండి. నెక్స్ట్ టైం అయితే ఈసారి పాలిష్ లేకుండా ఉంటుందన్నమాట. మొన్న వెళ్ళినప్పుడు అయిపోతుంది. పాలిష్ లేకుండా కూడా రవ్వ దొరుకుతుంది. అదైతే మనకు తొందరగా డైజెషన్ అవుతుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో అందాజుగా పోసుకున్నానండి. కొలత ఏం పెట్టలేదు. ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను రవ్వ. అందాజుగా పోసుకున్నా. కొంచెం లూజ్ అయినా పర్వాలేదు, మనకు సంగట్ల టైప్లో కూడా తినేసేయచ్చు. ఇంకా ఇవంతా కూడా బాగా మరిగింది కదా, నేను కొంచెం దొడ్డు ఉప్పు వేశాను. ఇలా మరిగిన తర్వాత ఈ రవ్వ వేసి బాగా ఉడకబెట్టుకోవడమే. చాలా సింపుల్, అలాగే హెల్దీ కూడా అండి. చాలా మంచిది ఇది. మనము ఇప్పుడు డైట్ చేస్తున్నాం కాబట్టి మధ్యాహ్నం టైంలో తినొచ్చు, నైట్ టైంలో కూడా ఈ రవ్వ ఉప్మా అయితే తినొచ్చు. అలాగే సాంబార్ కూడా అంటే మధ్యాహ్నం లంచ్లోకి నేను సాంబార్ చేస్తున్నాను. ఇందులోకి నేను సొరకాయ, టమాటా ముక్కలు తాలింపులో వేసి బాగా ఉడకపెడుతున్నాను. కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఆయిల్ తక్కువగా ఉంటుంది ఇందులో. మనకు చాలా ఆరోగ్యం అండి. ఇంటిల్లిపాది తినొచ్చు ఇది. ఎవరికైనా హెల్తీ కదా ఇది. ఇందులోకి నేను పచ్చడి కానీ లేకపోతే పప్పులు పొడైనా వేసుకోవచ్చు, లేకుంటే ఒట్టిదైనా తినేసేయచ్చు. బాగుంటుంది. అన్నీ ఉన్నాయి కదా ఇందులో, బాగుంటుంది. ఇక్కడైతే సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇంకా నేను పప్పు అయితే రెడీ చేసి పెట్టేశానండి. ఇందులోని చింతపండు పులుసు కూడా పోసి పెట్టేశాను. ఇప్పుడు ఇందులో పోసుకొని బాగా మరగబెట్టుకోవడమే. అసలు భలే కుదిరిందండి సాంబార్. చాలా బాగుంది. సొరకాయ వేసాం కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అలాగే దొండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. ఆయిల్ కూడా తక్కువగా వేసి ఉప్పు, కొంచెం కారం, పసుపు వేసి లైట్గా ఫ్రై చేశాను. ఇంకా ఈ చారు కూడా బాగా మరిగిపోయాయండి. కమ్మటి వాసన అయితే వస్తుంది. నేను ఇందులోకి సాంబార్ పొడి అలాంటివన్నీ ఏమీ లేదు. కొంచెం లాస్ట్లో కాస్త జీలకర్ర అయితే వేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మనము డైట్ చేసేటప్పుడు ఏంటంటే ఇలాంటి ఎక్కువగా పులుసు కూరలు, రసము ఇట్లాంటివి తింటేనే బాగుంటుంది. మనకి కూర ఎక్కువ, అన్నం తక్కువగా తినాలి. ఇంకా ఇదండి మార్నింగ్ ఉప్మా, మధ్యాహ్నం కర్రీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.